నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పోయిన వారం వచ్చినప్పుడు ఏంటి బాధ? 2 కిడ్నీలో ప్రాబ్లం ఉందా? ఈ వారం అంతా ఎట్లా ఉన్నావు? ఇప్పుడు జర మంచిగా ఉన్నా. అప్పటికిప్పటికి జర మంచిగా ఉన్నా. అంటే అప్పుడు ఏమున్నది ఇక్కడికి రాకముందు? అంతకుముందు నాకు ఎక్కడ అన్ని గుంజేటిది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా. మీరు ఏం పని చేస్తున్నారు? నేను సెక్యూరిటీగా చేస్తుంటే, నాది శంషాబాద్, పక్కన పోయచెట్టు కూడా నాది. అయితే నేను శంకరపురం దగ్గర కాలేజీ ఉంటుంది, కాలేజీలో సెక్యూరిటీగా పనిచేస్తుంటే 15 ఏళ్ళు అవుతుంది. నాకు అక్కడ నిలబడే డ్యూటీ, కూర్చునే డ్యూటీ ఉండపో, ఆ ప్రాబ్లం అయ్యింది నాకు. ఇప్పుడు ఇక్కడ పోయిన వారం వచ్చినాక నాకు ఇక్కడ మంచిగా అయింది. ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. వినండి 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 వినండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు ఇప్పుడు మంచిగా అనిపించింది. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది బుద్ధి? చాలా వచ్చింది. ఇప్పుడు మనం ఒక మాట చెప్దాం. మీరు నాకు ఏమైనా తెలుసు? నాకు నేను తెలుసా మీకు? నీకు తెలీదు, ఆమెకు తెలుసేమో. తెలియదు నాకు. టీవీలో తెలియదా? టీవీలో ఇటా నేను చూడలేను. ఎలాగా ఇది? ఏది? ఈయనకి ఎలా తీసుకొచ్చి? మా అడవిలో చెప్పింది. ఏమని చెప్పింది? గురంగూడకి వెళ్తే ఫాస్టర్ చూస్తాడు, అక్కడ తక్కువ అవుతుంది అని చెప్పింది. అంతేనా? ఓకే, హల్లెలూయా. దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకున్నాడు. ఒక సాక్ష్యంతో ఇలా ముందుకు వస్తారు చూడండి. అందరూ కానుక వేసుకుంటారు, మేము ఎవరిని బలవంతం చేయ కదా, వేసుకుని ప్రార్థన వేసుకుని వెళ్ళిపోతారు, ఎవరు మిస్ అవ్వరు. ఇక్కడ ఒక పని జరిగింది. ఏం జరిగింది నిజం చెప్పు. నీకేమనిపించింది? అసలు ఏం జరిగింది? నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కిడ్నీలు అనేది 2 పోయినాయి అని చెప్పారు డాక్టర్. ఏ హాస్పిటల్ అది? నాకు ఈఎస్ఐ హాస్పిటల్, సనత్ నగర్. 2 పోయినాయి. అయితే నాకు చిన్న అని చెప్పారు. మొత్తం చిన్న అయిపోయినాయి కిడ్నీల పని, డయాలసిస్ మీద బతకాలన్నారు. అయితే నేను పోయిన వారం ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేపించుకున్నాను, మంచిగా ఉన్నాను. ఇప్పుడు నాకు నిన్న వచ్చి నేను స్కానింగ్ పోయినాను. స్కానింగ్ పోతే నాకు రిపోర్ట్లలో కొంచెం పెరిగినాయి. నాకు రిపోర్ట్లలో చూస్తే నాకు కిడ్నీలు పెరిగినాయి. అలా ఇంతకుముందు చిన్నగా ఉండే, ఇంతకుముందు పెరిగినాయి. నాకు ఇంతకుముందు నాకు 6 ఉండే, ఇప్పుడు 8.8 అయినాయి. చప్పట్లతో దేవుని కనపరచండి. 8.8 అయినాయి. మళ్ళీ కూడా నేను ఇట్లనే వస్తూ ఉంటా. నాకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను ఇంకా వస్తూ ఉంటా. కిడ్నీలు గురించి ఎందుకు బాధపడుతున్నారు? షుగర్ గురించి ఎందుకు బాధపడుతున్నారు? హార్ట్ ప్రాబ్లం గురించి ఎందుకు బాధపడుతున్నారు? గర్భసంచి గురించి ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు, ఇక్కడికి రావాలి అందరూ. అంతే. చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. నేను చాలా హ్యాపీ అంటే హ్యాపీ. కానీ ఆనాడు యేసయ్య ఉన్నాడు, చాలా హ్యాపీ అంటే హ్యాపీ. ఇలా ఉండాలి నేను. అంతేనా? ధైర్యం వచ్చేసింది. ముఖంలో కళ వచ్చేసింది నీకు కదా, ముఖంలో కళ వచ్చేసింది. అప్పుడేమైనా ప్రార్థన చేశారు? నీ మీద చేయి పెట్టి ఏలు పెట్టానా? పొట్టలో ఏలు పెట్టానా? చప్పట్లు అది కొట్టండి. కానుక ద్వారా విడుదల. అర్థమైందా? ఎవరైనా నెగిటివ్గా నా గురించి చెడుగా అనుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది న్యాచురల్. ఇక ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేరో సేవకులు నాకు తెలియదు, కానీ ఎవరైనా చచ్చిపోతాను అంటారు కదా, అదే వాళ్ళు అంటాం కాదు, వాళ్ళు అంటారు హార్ట్ బీట్ తక్కువైపోయింది, పలసబడిపోయింది, ఇక అయిపోయింది అంటారు కదా. ఎవరాడు చెప్పింది మీకు ఎక్కడ తీసుకురండి అంటాం. వాళ్ళకి వచ్చి నీళ్ళు తెలంగానే నేను ప్రార్థన చేసి లోపల వెళ్ళి కాదో కొంచెం మాట్లాడేసారు. ఈ మనిషి లేచి బాత్రూమ్కి అటు ఇటుకి తిరుగుతూనే ఉంటారు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎంత కృపామయుడేసయ్యా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. నీకు రోగం తగ్గాల, నీకు బాధ తగ్గాల, నీకు ఓకేనా? బస్కెట్ కొట్టు ఒకసారి చూస్తారు అందరూ. చప్పట్లండి. ఇదిగో వారంలో ఎన్నిసార్లు కిడ్నీ చాలు ఎన్నిసార్లు వారానికి డయాలసిస్? అలాంటి మనిషి ఎవడన్నా బస్కిల్ కొడతాడా?
హల్లెలూయా, గోళీలో పని చేసిన. అది కథ. హల్లెలూయా. ఇదిగో తెలుసా, ఇదిగో శక్తి చేత కానిది, బలంతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తా. తర్వాత ఇంకా వెళ్ళిపోదాము మనం త్వరగా. కళ్ళమ్మ కర్ణాకల్ నల్గొండ నుంచి వచ్చి కిడ్నీ ప్రాబ్లం ప్రార్థన చేయించుకున్నాము, పూర్తిగా తగ్గిపోయింది. చెప్పు, ఏమైంది నీకు? మంచిగానే సారా, అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాళ్ళు ఆసినాయి. కాళ్ళు లోపల కాళ్ళు ఇప్పుడు మంచిగా అయిపోయినా చూపిస్తున్నా చూడండి. కిడ్నీ ప్రాబ్లం అంట. ఇంకెవరన్నా ఉన్నారా మీ వాళ్ళు? ఎవరు ఉన్నారు ఇక? మా పాప ఉంది. మీ కూతురు? ఇంకా ఈమెకి కొడుక? ఆయన ఎవరు? మా బావ. ఈయన మీ బావ. ఈమె నీకేమైతుంది? అమ్మ. మీ అమ్మగారా? మీ కూతురుకి కాళ్ళు నొప్పి ఉంది కదా? ఓకే, మీరే. ఓకే ఓకే, సబ్బులు కొట్టాం గట్టిగా. ఇప్పుడు మీ అమ్మ కదా? అవును. క్రియాటిన్ ఫస్ట్ 1.7 ఉంటుంది, ఇప్పుడు 1.1 వచ్చింది. 1.1 అది అసలు. సబ్బులు కొట్టండి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఆవిడ? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇంత ముందు ఉండే. చాలా అంటే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల క్రితం ఉండే సార్ ఇది. 15 సంవత్సరాల క్రితం ఉండే. 15 సంవత్సరాల క్రితం కిడ్నీ ప్రాబ్లం ఉందా? దేవుని నమ్ముకుంది 15 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ నొప్పి. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ క్రియాటిన్ మళ్ళీ పెరిగింది. ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేసుకున్నాక తగ్గిపోయిందా? స్పాన్సర్ చేసుకున్నాక. అవునాయి గారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఏం పేరు నీ పేరు? మళ్ళీ చెప్పు. కాలమ్మ నాయన. కలమ్మ. మీది ఎవరది? 5 సంవత్సరాల కింద కాళ్ళు ఆసినాయి. కాళ్ళు వాపులు. కాళ్ళు ఆస్తుంటే అట్టనే పేరుకుపోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, నూనె గట్ట రుద్దుకుంటూనే ఉన్నా. రుద్దుకుంటుంటే ఇక ఉంటుంటే ఇక కాళ్ళు ఇట్లా ఆస్తున్నాయిందని హాస్పిటల్ పోతే మరి కిడ్నీల ప్రాబ్లం అని చెప్పారు. చెప్తే 4 పోయి 7 అయ్యింది. 7కు పోతే మళ్ళీ అది పెడతారు కదా, కిడ్నీ కడుగుతుంది. 8 వస్తే అది పెడతారా అని అన్నాడు. సర్లే అని ఇడికొచ్చినాక నాకు మంచిగా స్వస్థత కలిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు సైతాన్ శోధిస్తుంది. అది వదిలే. కిడ్నీల సమస్య. కిడ్నీలు అంటే ఇప్పుడు ఒక్క చెస్ట్ ఉందంట, ఆ చెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పిండు. ఓకే, మమ్మీ పూర్తిగా హ్యాపీయా? మమ్మీది పూర్తిగా హ్యాపీనా? చప్పలు కొట్టండి గట్టిగా. 7 అలా వెళ్ళిందంటే సాక్షి చెప్తాను వచ్చింది. మీరు సాక్షి చెప్పడానికి వచ్చారా? మీ కూతురికి కూడా ప్రాబ్లం ఉంది కదా? అది నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? కిడ్నీలు ఇప్పుడు నార్మల్ అయినాయి అంట తల్లికి. చప్పలు కొట్టి ప్రాబ్లం కనపరచాలి. సైతాన్ ఏదో శోధిస్తున్నా. అదేమంటుంది సైతాన్? ఏమంటుంది? భయం అయితే నాయన. భయమా? భయం అయ్యి అన్నం తిందామన్నా అన్నం తినబుద్ధి అయితే లేదు. ఇక తిక్క అవుతుంది. ఇక అక్కడ కడుపులో గూగుల్ వేస్తుంది. ఒకసారి అన్నం ఆకలి అవుతుంది, ఒకసారి ఆకలి కాదు. ఓకే, అది ఒకటేనగా. సైతాన్ అంత ఇక్కడ తగ్గదా? అది కిడ్నీయే 7కి వెళ్ళింది, నార్మల్కి వచ్చిందంటే సైతాన్ ఎంత ఏమైనా పడుతుందా? ఏమైనా ఉంటదంటవా? ఇక ఇంకెందుకు ఉంటది? ఇక్కడికి వచ్చినాం, మన కాడికి వచ్చినాక. మరి నువ్వు అది ఎందుకు అనట్లేదు? ఇంకా నాకు నిజాలు చెప్పాలి ఎప్పుడైనా, మైక్ లో లైవ్ లో. నిజమే సార్. తగ్గిందా? తగ్గింది. తగ్గలేదనే చెప్పాలి. తగ్గకపోతే కారణం కూడా నేను చెప్తా. ఓకేనా? సైతాన్ కూడా వదిలేస్తుందా? ఉంటదా? పోతది. మన కింద ఎంత అది. అంతేనా? ఎన్ని చర్చిలు కూడా తిరుగుతావు కదా నువ్వు? పోతున్నాడు ఆయన. ప్రతి ఆదివారం పోతుందా? కనగలేనా మీది? కన్నికల్. అదే మీ ఊరు చాలా మంది వస్తారు ఇక్కడ, చాలా మంది వస్తారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రార్థన చేయించుకున్నాం చేశాను. అదేనమ్మా, ఏమైందో చెప్తే చేస్తారు. ప్రార్థన నొప్పులు మెడ నరాలు కిందికి వస్తాను. స్తోత్రములు. మరోసారి ప్రార్థిస్తున్నాము. ఎలర్జీ నడుము అవన్నీ గుంజుతున్నాయి అంట. ప్రార్థిస్తున్నాను, ఆ ఎలర్జీ కూడా తొలగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా తండ్రిని గణపరచడానికి మరి మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మహిమ మహిమ మహిమ. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరినీ దర్శించడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి అవకాశం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి లైవ్లో ఎవరైతే మీరు ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో దయచేసి వెంటనే మీ ప్రార్థన అవసరత ఏంటి అనేది తెలియపరచండి. మరి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి మరి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. హలో, థ్యాంక్ యూ అయ్యా. వందనాలు అయ్యా. వందనాలయ్యా. వందనాలయ్యా. చెప్పండి. ఎవరో బీబీ అయ్యా. స్తోత్రం నాయనా. నీ నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం. షుగర్ బీపీతో బాధపడుతున్న నీ కుమార్ ఒక్కసారి దర్శించి నీ గాయపడిన హస్తం వేసి సంపూర్ణంగా షుగర్ బీపీని నార్మల్ చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా చనిపోతాను, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నటువంటి వారికి ఇది శుభవార్త. ఎవరైతే మంచంలో ఉండి నేను చనిపోతేనేమో నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటని వ్యాధిని పడుతున్నటువంటి బిడ్డలకు ఇది శుభవార్త. దయచేసి మాతో సహకరించండి. మరి ప్రభు ఆయన కృపను బట్టి, మరి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు మరి ఈ దినము మన జీవితంలో బలమైన కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రతిరోజు 10-30 నిమిషాలకి వస్తున్నటువంటి ప్రోగ్రాం మరి సాయంత్రం 3 గంటలకు కూడా వస్తుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పమ్మా. అయ్యారు, నాకు నోట్లో పొక్కు వచ్చిందయ్యా. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే మొక్క పరీక్షలు పంపించారయ్యా. మళ్ళీ ఇవాళ రమ్మన్నారయ్యా. రిపోర్ట్లు నార్మల్ రావటానికి ప్రార్థన చేయండి అయ్యా. ఏ ఊరమ్మా మీది? అశ్వరాపేటనయ్యా. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేయండి. అది అవన్నీ ఏ చెప్పినా మీరు వద్దు, వెంటనే తగ్గిపోద్ది. అర్థమైందా? నోటి సమస్య కదా, వెంటనే ఒక్క పూటలోనే తగ్గిపోతుంది మొత్తం. నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. అంటే తగ్గిపోవటం వద్దా? తగ్గిపోవాలయ్యా. నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? టీవీలో చూస్తున్నావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? నేను నిన్నే చూసానయ్యా ఈ ప్రోగ్రాం. నన్ను చూసి వాళ్ళ పిల్లల్ని చేయమని ఇప్పుడు ఇవాళ కూడా చూడు. ఇంకా కాసేపు నాకు 3 గంటలకు మళ్ళీ వస్తుంది చూడు. నువ్వు హాస్పిటల్కి ఏమి వెళ్ళక్కర్లేదు, వెంటనే తగ్గిపోద్ది అప్పటికప్పుడే. ఏమైనా తింటున్నావా? అన్నం తింటున్నాయా. మొక్క చేసి పంపించారు పైకి. ఆ మొక్క దగ్గర టాబ్లెట్లు ఇచ్చారు. అట్లే అన్నం తింటున్నా కానీ తగ్గిపోయింది. ఇప్పుడు అన్నం బాగానే తింటున్నా. నువ్వు ఇక క్యాన్సర్ అంటే భయపడకు, మా దగ్గరికి రండి, పూర్తి తగ్గిపోద్ది అంటున్నా. నాయన ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి వేస్తున్నాం. ఆమేన్. దయచేసి ఇప్పుడు ఆ పెద్దవిడి ఇప్పుడే చూశాను, నిన్నే చూశాను, ఇవాళే చూశాను అని చెప్తున్నారు. వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నట్లయితే దయచేసి చాలా వరకు ఇలా నష్టపోతున్నారు. దయచేసి గమనించండి. అది ఎటువంటిదైనా యేసు నామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, చెప్పండి. నాకు మోకాలు నొప్పండి, ఎడంకాలు ఆపరేషన్ చేయాలన్నారండి. నడుము నొప్పి కూడా ఉందండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి. ఉద్యోగం కూడా ఆపేశారండి. చాలా బాధల్లో ఉన్నామండి. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి, మా ఇద్దరు లక్ష్మిగా ఉన్న పెద్ద ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన. ఈ కుటుంబానికి ఆదరణ కలిగించు. తల్లిగారికి ఉన్న నొప్పులు బలహీనతలు కూడా తొలగించండి వేస్తున్నాములు. ఆమె రైట్. దేవునికి స్తోత్రములు. దయచేసి లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. మీ ఫోన్ కలిసినప్పుడు మీ ప్రార్థన అవసరత చెప్పండి. కాస్త ఏడవకుండా ఆ విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈరోజు హలో హలో అమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. నా భర్తకి నాకు గొడవ వచ్చిందండి. ఇద్దరం కలిసి ఉండాలని ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన. వందనాలు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము.
మేలు చేయండి, వాళ్ళకి సమాధానం కలిగి ఇడిపోయిన బిడ్డలు కలిసి ఉండేటట్టు కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దయచేసి చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయకండి. మరి పూర్తిగా అంటే ఇక మరణం ఇక అంతే, ఇక వేరే మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి విడుదల లేదు అని చెప్పబడుతున్న వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించాలి. హలో హలో అయ్యా, మా భార్య పచ్చివాదన, నాకు షుగర్ అను బీపీ కురుపులు వేస్తున్నాయి. ఏ ఊరేది? ఏ ఊరు? పాకలే చెంగరాకుండా చూస్తున్న పాకలని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రావాలి. స్తోత్రం నాయన, నీ కుమారుని దర్శించు. అద్భుత వరమ్మా ఇక్కడ చూడు, రొమ్ములోనా గడ్డ? ఎంతలో నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతలో ఉండే గడ్డ? వినండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది? మా పిన్ని విజయవాడలో ఉంటుంది, కిష్లంకలో. ఆ ఉండే దగ్గర సార్ మా అమ్మకి క్యాన్సర్ 6 నెలలు సార్ క్రీములు పెట్టాలి 3 వారాలకు ఒకసారి. అవి తగ్గకపోతే మళ్ళీ క్యాన్సర్, అది సీరియస్ అయిన క్యాన్సర్, గర్భసంచి కూడా గుల్లలు వచ్చినాయి. అది డేంజర్ క్యాన్సర్ అని చెప్పిన సార్. మీరు తీసుకొచ్చినప్పుడు ఎంతలో ఉంది గడ్డ? ఇంతలా ఉన్నది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంతే ఉంది సార్. చిన్న కోడి పెట్టిన గుడ్డ. అప్పుడేమో బాతు కంటే పెద్ద గుడ్డ. పెద్ద గుడ్డ. దోసకాయ ఎంత ఉంది సార్? దోసకాయ? అమ్మో, వీళ్ళు వెళ్ళి చెప్తారు కొబ్బరికాయలు దోసకాయలు పెట్టుకుని వస్తారు ఈ రొమ్ముల్లో. పాస్టర్ గారికి దేవుడు వరం అంతే. చప్పలు కొట్టండి గట్టిగా. వరమ్మ, ఇప్పుడు సంతోషమేనా? దేవుడు అది మొత్తం లేకుండా పోయింది సార్. నువ్వు దేవుడు ఉండ సార్, గొప్ప దేవుడు ఉండి ఇక్కడ సార్. ఇంకా అనేకులు వచ్చి స్థలం సాలకుండా విస్తారంగా రోగాలు నయమయ్యి పరలోకం కొరకు అందరు సిద్ధపడతారు సార్. దేవుడు ఉండ సార్. అసలు బతకదన్న సార్. ఆమెకి తెలియదు అసలు విషయం, మాకు తెలుసు. తెలియదు సార్. ఈ బాధలు ఈ భూమి మీద ఎంత పెద్ద చదువు ఉంటే, ఎంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఇది బతికిస్తారా? ఈమెను బతికిస్తారా? ఏ హాస్పిటల్ చూపించారు ఆవిడని? హాస్పిటల్ అని సార్. ఎక్కడది? భస్మతారక. వేరే దిక్కులైతే 10 లక్షలు అవుతాయి, అంత పైసలు లేవు మా దగ్గర అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. మళ్ళీ 13వ తారీఖు క్రీములు పెట్టాలన్నారు సార్. ఒక క్రీములు పెట్టించుకున్నాం మాకు తెలియక. ఇక్కడ చూసి అసలు ఆ గడ్డ అలా ఎంత టైంలో కరిగిపోయింది? అది 3వ స్టేజీలో ఉందంట సార్. ఆ గడ్డ మామూలుగా ఇప్పుడు ఎంత టైంలో కరిగిపోయింది? పోయిన శనివారానికి ఈ శనివారానికే సార్. చప్పట్లు కొట్టాలి. ఆమె చాలా నిశ్శత్తుగా క్యాన్సర్ అంటే ఇప్పుడు రొమ్ముకే కాదు, ఇంకా పేగులు కూడా, క్యాన్సర్, గర్భసంచి కూడా గుల్లలు వచ్చినాయి. అది కూడా డేంజర్ అన్న. అన్ని కరిగిపోతాయి. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా, చేతులు పైకి ఎత్తి కొట్టాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. వరమ్మా, ధైర్యం ఉందా? భయం ఉందా? ధైర్యం ఉందా? అంతేనా? అసలు ఆ దోసకాయ అంటే ఈ సైజు ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు అంటే ఈ సైజు ఉంది. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ న్యాచురల్ హీలింగ్స్ అండి. ఎవరు ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఎవరు మాట్లాడతలేదు. అసలు ఇక్కడ ఇలా అప్పటికప్పుడే ఏమన్నా చేతులు పెట్టాం, ఇలాంటి నెత్తుల మీద చేతులు వేసాము, అలాంటివి నోరుందిగా మాట్లాడచ్చు. ఏమీ లేదు, అదే కరిగిపోద్దామా. సేవ జరగాల. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ మన ప్రభుకే చెల్లును గాక. అంత లావు గడ్డ దోసకాయ, అంత లావు గడ్డ. ఆటోమేటిక్ ఎన్ని సంవత్సరాలుగా ఉందా గడ్డది? నేను చూసుకోను. 2 సంవత్సరాలు 2 నెలలు. 2 నెలలు అయింది సార్. అది ఎప్పుడు ఆయించిందో తెలియదు. 2 నెలలు ఉంటే రొమ్మ మొత్తం తీసేయాలంట విజయవాడలో మొత్తానికి. ఇక్కడికి వచ్చినాక కూడా అది కరగకపోతే తీసేస్తామంట 6 నెలల తర్వాత. 6 నెలలు మందులు ఆడి. మీరు చెప్పండి ఎవరికైనా ఓపెన్గా, మన పాస్టర్ గారు పెద్ద పాస్టర్ ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోండి గడ్డలేంటి అన్నీ వెళ్ళిపోతాయని చెప్పాలి. అందరికీ చెప్తారా లేదా? ఇక్కడ నాకు నీకు కాదు, ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. ఈ బిడ్డ చనిపోతుంది కదా మాట, డాక్టర్ చెప్పిన ప్రకారంగా రొమ్ము తీసేస్తారు. అదేదో చీంపడుద్ది, హోల్ అయిపోద్ది, ఓకే కారిపోతుంటాయి. మేము చూస్తాం కదా అవన్నీ, ఫోటోలు తీసుకుపోతారు కదా. హోల్స్ అన్ని చీమలు పుట్టలేక హోల్స్ పడిపోయి దాంట్లో చీమిని రక్తము తర్వాత రసి అంటారు కదా, అది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కప్పేసేటానికి దూదులు అవి పెట్టేస్తారు, బ్యాండేజ్ చేసేస్తారు అన్నట్టు. అది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయినాయి. వరమ్మ నీకు మీ అబ్బాయిని వచ్చేమని తొందరగా చప్పట్లు కొడుతుంది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. హల్లెలూయా. అనంతమ్మ, మైక్ తీసుకో. నీ పేరు అనంతమేనా? సార్ అనంతమ్మ. అంతకుముందు ఎప్పుడు వచ్చావు? సార్ నేను 5 నెలలు అయింది సార్ వచ్చి. నేను ఏం బాధతో వచ్చావు? సార్ నేను లంచ్ ప్రాబ్లం అని వచ్చిన సార్. అయితే నాకు అంతా మంచిగా అయింది సార్. నాకు కొంచెము దగ్గుంది సార్, నాకు ఆయాసం అవుతుంది. ఓకే ఓకే, అదొకటే బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఆయాసం అలాంటి ఏమైనా ఉందా? ఆయాసం కొంచెం దగ్గు వస్తుంది సార్ నాకు. సరే, ఇవాళ మేము ప్రార్థన చేస్తాం, అది కూడా క్లోజ్ అయిపోయింది, అంతే కదా? ఏ హాస్పిటల్ చూపించు? నీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? సార్ నిమ్సా? ఓకే. అంటే వనపర్తి కదా మీది? సార్ వనపర్తి అమర్జింత. నువ్వు ఒకదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? మన బిడ్డ వచ్చింది సార్. ఏది నీ బిడ్డ? గుర్తుపడతలేదు నేను. అమ్మారా? ఆవిడేం పని చేస్తుంది సిస్టర్? సార్ ఇక్కడనే ఉంటుంది సార్ ఆమె పని, ఇక్కడనే కాలేజ్ చెప్తుంది. టీచరా? ఓకే. పూర్తిగా తగ్గిపోయిందాక? తగ్గింది సార్. తగ్గేముందులే, చిన్న నువ్వు ఫోన్ చేసినట్టు కొంచెమే ఆ చిన్న మీరు ఎవరు రాసింది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ ఆమె రాసింది వేరు. అనంతమ్మ ఏంటి అని ఉంది సార్. ఇంతకుముందు వచ్చాను, అందరు లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చాను. ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం దగ్గు, ఆయాసం అంతే రాసింది. కానీ ఆమె నడువులో నొప్పి చెప్పలేదు, నొసల్లో నొప్పి చెప్పలే. నిజం చెప్పు, నువ్వేంటి అసలు నీ పరిస్థితి ఏంటి? సార్ నాకు దగ్గు వచ్చి నువ్వు అన్నట్లు సార్ నాకు తల నొస్తుంటుంది. ఈ నడుము కూడా ఇట్లా పట్టేసినట్లు ఉంటుంది సార్. ఈ మధ్యలో అయింది అట్లా. అవునా? ఇది వాస్తవం. దీంట్లో రాపిచ్చావా? రాపియలేదు సార్ నేను. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క వ్యక్తి ఏమీ చెప్పదు, పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తాడు. ఆ వరం నాకు ఉంది, అందువలన మీ అందరు బాగు చేస్తానని చెప్పగలను. లేదంటే 2-3 కూడా చేయలేము, తెలుసా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చేయండి. వాళ్ళూరికి ఉన్న శోధన తొలగించి పక్షవాతం షుగర్ నుంచి విముక్తి చేయండి ఇస్తున్నాం. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటే తీసుకురా, తగ్గిపోతాయి. సరేనా? దయచేసి ఈ పక్షవాతం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, మరి అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నటువంటి బెడ్లో మరి వీలుంటే మీరు ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన యేసుశాస్త్రపరం గుర్రం కూడా తీసుకురండి. వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా యేసుక్రీస్తు నామములో దేవుడు వారిని బాగు చేస్తున్నాడు, బాగా అవుతారు. ఆమేన్. హల్లెలూయా. హలో 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 అయ్యారు, చెప్పండి అమ్మా. అయ్యా నాకు క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వచ్చింది. ఏ ఊరు మీది? ఓకే, స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ క్యాన్సర్తో బాధపడుతున్నారు, అద్భుతం చేసి పూర్తిగా విడిపించండి ఇస్తున్నాములే. ప్రోగ్రాం ఇప్పుడే చూసావా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే చూస్తున్నానయ్యా. అమ్మా రోజు 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 నుంచి 4:30 వరకు వస్తుందమ్మా. చూడండి, మీకు పూర్తిగా మెడిసిన్ కూడా ఏమో వేసుకొని అవసరం లేదు, పూర్తిగా విడుదల వస్తుంది. హైదరాబాద్ శనివారంలో జరుగుతున్న స్వస్థ ప్రార్థన మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు ప్రైజులో చెప్పొచ్చు, వందనాల్లో చెప్పొచ్చు, అంతే. రెండోది ఏం చెప్పకండి. ఆయిలు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుని సందులో నేను తెలియపరుచున్న విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది బిడ్డలు భయంకరమైన శోధనలతో. హలో అయ్యగారు, వందనాలయ్యా. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా భర్త పేరు చంద్రశేఖర్. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది అయ్యగారు కర్నూలులో. టాయిలెట్ వస్తుందా అయ్యగారు? కొంచెం కొంచెం వస్తుందయ్యా. మరి శనివారం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు మరి ఆ వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేసేవాళ్ళు సైతం బ్రతుకుతున్నారమ్మా. దేవుడు కార్యం చేస్తున్నాడు. మీరు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా చేయండి. ప్రభు మీకు విడుదల, మీ భర్తకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని సందులో మరి చాలామంది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మరి ఎలాంటి వ్యాధి, ఎలాంటి బలహీనతలు ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసుశాస్త్రపరములో. మీ వీలుని బట్టి రండి. హలో తల్లి, చెప్పమ్మా. చెప్పమ్మా త్వరగా. అదే నొప్పులండి, కాళ్ళ నొప్పులండి. అంతేనా? స్తోత్రం నాయన. ఈ బిడ్డకి కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేసి ఆ నొప్పులు తొలగించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి చిన్న చిన్న విషయాలకి సరదాగా చేయకండి. మీకు ఫోన్ ఉంది కదా, టీవీలో వస్తున్నారు కదని చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరైతే బలహీనతగా ఉన్నారో, చేతబళ్ళతో, దురాత్మలతో, మరి పూర్తిగా బెడ్ మీదే ఉన్నటువంటి వారు, హాస్పిటల్ కూడా ఇక చనిపోతారు తీసుకోండి అని చెప్పినటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి ఏలు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి కాదు. దయచేసి ఈ విషయాన్ని సహకరించాలని మనం చేస్తున్నాం. హలో చెప్పమ్మా. చెప్పమ్మా త్వరగా. నువ్వు ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ కట్ చేసేస్తున్నాను మీరు మాట్లాడిపోతే. చేతబడి సార్ నలుగురు చేశారు సార్. నాకు నేను చేశాను చేతబడి చేశారు సార్. 5 సంవత్సరాలు అవుతుంది సార్. చాలా మంత్రగారుల కాడికి వెళ్ళాను, తగ్గలేదు సార్. దేవుడి వల్ల ఇక్కడ ఆనందం నిలబడ్డారు సార్. ఏ ఊరు మీది? సార్ ఏ ఊరు మీది? ఏ ఊరు సార్? మాది గొలిగుండపేట సార్, నాటవారం మండలం సార్, అనకాపల్లి జిల్లా సార్. స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీకు అసాధ్యమైంది లేదు, అద్భుతం చేసింది యేసు నామములో తండ్రి. ఆమె చాలామంది చేతబడి అంటారు, నవ్వు వస్తుంది. ఏమన్నా మరి మీ ఏం పని చేసుకుంటావు? కూలి పని చేసుకుంటాం. నీ ఆస్తి కోసం చేతబడి చేశారంటే ఏదన్నా కారణం ఉండాలి కదా. తనకు ఆస్తి బాగుంది, ఇల్లు, పొలాలు, వెండి, బంగారాలు అన్నీ ఉంటే ఈ చేతబడి చేసి చంపేసి అది తీసుకోవాలి. మరి కూలి పని వాళ్ళకి కూడా చేతబడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. తండ్రి ఏ పరిస్థితులైనా మనం ఉన్నప్పుడు
మనం ఏ స్థితిలో ఉన్న వారమైనా తండ్రి మనకు సహాయం చేస్తారు. ఆయనకు అసాధ్యమైన ఏది ఉండదు. మరి దయచేసి ఇలాంటి భయాలతో ఉన్నవాళ్ళు, ఎందుకంటే అది చేతబడే కాదని నేను చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైనది లేదు. ఏదైనా డౌట్ ఉన్నా, అలాంటి ఇంట్లో ప్రభావాలు ఉన్నా అది తెలుస్తాయి. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు చేతబడులు చేశారు మాకు అని చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. దయచేసి గమనించండి. కొన్ని దురాత్మ ప్రభావాలు, మరి కొన్ని విధాలైనటువంటి పరిస్థితులు మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ అది ఏదైనా ఇబ్బంది అయినా ఇక్కడికి రండి, పూర్తిగా పొంది హ్యాపీగా మొత్తం చెప్తానండి. ఎన్ని వందల జనం ఉన్నారనేది కాదు, ఎంతమంది ఉన్నా కూడా పూర్తిగా చెప్పి ప్రార్థన చేసి విడుదల పరుస్తాం. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో, నువ్వు ప్రార్థన చేసుకునే తర్వాత చెప్పమ్మా. మరి నాకు ప్రార్థన థైరాయిడ్, షుగర్, బీపీ అంతా ఉంది గారు, మోకాలు నొప్పులు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. స్తోత్రమునైనా తల్లి గారికి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. థైరాయిడ్ రోగాలు అన్ని ఏదైతే ఉన్నాయో ఆ జయమ్మకే అన్ని తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. దయచేసి పాపం అంటే పెద్దోళ్ళు అనకూడదు నేను అన్నమాట. ఫోన్ కలిసిన తర్వాత మళ్ళీ ఆల్పాకి కూడా అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంది. దయచేసి ఫోన్ కలిసినప్పుడు వెంటనే మీరు స్పీడ్గా మీ ప్రార్థన అవసరత తెలియపరిస్తే ఆ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు మంచిగా మాట్లాడితే నేను చక్కగా ఇప్పుడే ఆ ఫోన్లో మాట్లాడుతుండగానే మీకు ఎక్కడ ఏ బాధ ఉంది అన్నీ నాకు తెలిస్తే కనుక నేను చెప్పి ప్రార్థించి విడిపించగలుగుతాను. అది చేతబడవునే, దురాత్మవునే, ఏమండి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనా కానివ్వండి, యేసుక్రీస్తు నామములో పూర్తిగా విడుదల. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యము. మరి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. సంఘందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మరణము తప్పించుట యెహోవా వశం. అనండి గట్టిగా. బైబిల్లో ఉంది మరణము తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మరణాలు తప్పిస్తున్నాడు. యేసు ఆశ్చర్యపరం. ఈ స్వస్థత శాలు అంటే డాక్టర్లు చెప్తారు తీసుకోండి, ఇక వద్దు, ఈయన అవసరం లేదు, 2 రోజులు మీ ఇంట్లో ఉంటే అందరిని చూస్తాడు అని. ఈయన కూడా అదే పరిస్థితి. ఏమీ లేదండి. ఇక్కడికి వచ్చిన 2-3 వారాల క్రితం వచ్చారు. శరీరంలో ఏమీ లేదు. హల్లెలూయా. ఏం పేరండి? వెంకటేశ్వర. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఫస్ట్ అయితే ఇంతకుముందు చాలా అండి, 9 నెలలు అలా వచ్చింది. మామూలు జబ్బు వచ్చి 9 నెలలు అయింది. ఏ ఊరి మీది? ఖమ్మం ఊరు. నాకు ఖమ్మం జిల్లా. ఊరు దిద్దిపూడి అండి. వైరా దగ్గర. అప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ముందు ఒకసారి వచ్చాను, 5వ తారీఖు. ఇదే నెల మధ్యలో కొద్దిగా ఇంటికాడ ఇబ్బంది అయ్యి రాలేదు. 5వ తారీఖు వచ్చాను. 5వ తారీఖు. ఏ పరిస్థితులు తీసుకొచ్చారు ఇక్కడ మీ నాన్నగారిని? నడవలేని పరిస్థితి. ఇప్పుడు నడుస్తున్నాడా? పర్లేదండి. తిండి ఏమైనా తింటున్నాడా? తిండి. అప్పుడు తిండి లేదా? ఎన్నాళ్ళైంది తిండి తినక మీ నాన్న? 1 రోజులు తినలేదు. ఎట్లా ఉన్నారంటే అసలు ఇక మాంసం కూడా లేదు ఈయనకి. అసలు నీకు నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చావు కదా, ఎత్తుకొచ్చారు, తిండి లేదు. ఇంకా ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్ గడ్డ పోయిందా? నేను ఈయన ఎలాంటి పొజిషన్ అంటే వీళ్ళందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కనీసం కాను కూడా వేసుకుంటలేదు, అక్కడే ఉన్నారు. అంటే అంత గ్యారెంటీ లేని మనిషి. ఒకవేళ గ్యారెంటీ లేకపోతే బతికించలేకపోతే నేను కాను కూడా వద్దంటాను. ఒక కానుకితే 1,00,000 మంది చూస్తారో అది వేరే విషయము.
నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా, స్వస్థతలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. ఈయనైతే శవంలాగా తీసుకొచ్చారు, ఊపిరే ఉంది, ప్రాణమే ఉంది అంతే. మనిషికి తిండి నీళ్ళు గీళ్ళు ఏమీ లేవు. ఇక్కడేమో లివర్ మీద గెడ్డ అన్నారు. లివర్ మీద ఇది ఎక్కడ గెడ్డ, ఇక్కడ గెడ్డ అన్నారు. ఇదేదో క్యాన్సర్ అయ్యన్నా. నేను అన్న ఇలాగైనా పెద్ద అయినా వెంకటేశ్వరరావు అయినా మీ పేరు, నాది క్యాన్సర్ బాధ్యత నాది. ఇక్కడ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది నాదే బాధ్యత. అర్థమైందా? తిండి కూడా తినరు కొంతమంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు తిండి తినరు. తినకపోయినప్పుడు ఏమైంది, వీక్ అయిపోతారు. అప్పుడు నేను ఎక్కువగా ఏం చేయలేను. దాని విధానం ఉంటుంది, నాకు తెలుస్తుంది. ఒక కానుక వేసుకోండి, నాది బాధ్యత. నా పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు, ఎందుకంటే ఒక సంవత్సరాలుగా ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి, డబ్బు ఉంటుంది లేకపోతే అన్నీ ఆలోచిస్తాను నేను. వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని జోబులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇచ్చాను. దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడ కానుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈయన కానుక చేసుకున్న వెంటనే చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోండి, మళ్ళీ రండి, బాగా అయిపోతాడు. క్యాన్సర్ నాది బాధ్యత. మళ్ళీ ఏమన్నా మందులు వేసుకున్నారా? అవసరం లేదే. చప్పలు కొట్టండి గట్టిగా. అసలు సరిగ్గా కొడతలేదు బ్రదర్, చేతులు అది పెట్టుకోవద్దు. అసలు ఆ మనిషిని ఎత్తుకుని వచ్చి శవాన్ని పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టారండి. ఏమీ లేదు. 9 నెలలుగా ఉన్న ప్రాబ్లం, ఇక్కడ గెడ్డ, ఈ కడుపులో నొప్పి, మోషన్స్ అవ్వట్లేదా? అవుతున్నాయా? ఇప్పుడు అవుతున్నాయి. అప్పుడు ప్రాబ్లం మోషన్ కూడా లేదు, మోషన్ అవ్వట్లేదు, అన్నం లేదు, మోక్షం లేదు, మనిషికి ఒంట్లో శక్తి లేదు. రెండోది క్యాన్సరు, ఆ పైన గెడ్డ. నేను ఆ చేతితో కూడా పట్టుకున్నాను వెంకటేశ్వర గారు, మిమ్మల్ని పడుకున్నవాడిని పడుకున్నట్లు లేపేశాను. అప్పటికప్పుడే శక్తి వచ్చేసింది దానికి. చప్పలు కొట్టాడు కానీ పడుకున్నవాడు పడుకున్నాడు. ధైర్యం వచ్చింది వెంకటేశ్వర గారికి. వాళ్ళ కుమారుడు సొంత మేనగోళ్ళని పెళ్లి చేసుకున్నారా? సొంత మేనగోళ్ళకి వచ్చింది ధైర్యం. నిజంగా ఈ నెల ఫస్ట్ అంటే ఇంచుమించి ఇవాళ 4 వారాల క్రితం వచ్చిన మనిషి ఇవాళ ఎంత తేలిగ్గా నడవటం, ఎంత ఈజీగా స్వస్థత పొందుకుంటూ, ఎటువంటి మెడిసిన్ లేకుండా. మేము చెప్తాము, మీకు నమ్మకం ఉంటే, మా మాట వినేటట్టుకుంటే, మెడిసిన్ వేసుకునేటట్టుకైతే ఇక్కడికి రావద్దనే చెప్తాం. లేదు 4th స్టేజ్ క్యాన్సర్ విషయం చెప్తున్నా. నమ్మకం లేకపోతే ఇక్కడికి రావద్దు. మేము ఇక్కడికి వచ్చి కూడా మందులు వేసుకుంటామంటే మీరు రాకుండా ఉండడం మంచిది. అసలు ఇక్కడ ఏ కానికి ఇవ్వకుండా ఉండడం మంచిది. వచ్చారు, వెళ్ళిపోండి అంతే. ఈరోజు తండ్రి ఇచ్చిన అద్భుతం, ఆయన కృప, ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి. మరణమును మన తండ్రి జయించాడు. ఆయన బిడ్డలు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఈ ఆశ్రయపర్వంలో ఈ జరుగుతున్న ఈ స్వస్థతలను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు. వెంకటేశ్వర గారు ఏమంటున్నారు మీ ఊరు? నేను చూసి ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఇక్కడ ఏ శాస్త్రం ఉందని చెప్పా వాళ్ళకే, మీ ఆవిడ ఎవరికి చెప్పట్లేదు అంటే అర్థమైందా? ఇది న్యాచురల్ పవర్. సభలు కొట్టండి గట్టిగా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాలు కూడా ఇది ఇలా తీసుకెళ్ళిపోయాడు కదా, ఇలా ఇలా దగ్గరికి, పక్షవాతం లెక్క. ఎన్ని బాధలండి ఒక్క మనిషికి, ఎన్ని బాధలు చూడండి. తండ్రే ఇక్కడికి లేకపోతే పక్షవాతానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, క్యాన్సర్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వీటికో డాక్టర్, ఆటకో డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు. ఇక్కడ ఒకటే డాక్టర్ వేస్తాయి చప్పలు కొట్టండి. ఇక లేనే లేదు భయం. ఆమె జాగ్రత్త. సుశీలేనా నీ పేరు? రండి రండి రండి. ఆమె ప్రైజ్. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీది ఏ ఊరు? పార్వతీపురం. జాబ్ చేసుకుంటున్నావా? రీసెంట్గా. ఏం పేరు నీ పేరు? రవికుమార్ సార్. మీరు మాకు ఫోన్ చేస్తారు మీరే కదా? లాస్ట్ టైంలో వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసాం కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనేకమైన చీకటి శక్తుల నుంచి శోధించబడుతున్నాయి బిడ్డ. ప్రభువా, ఇప్పుడు ఈ బిడ్డను దర్శించమని అడుగుతున్నాను, దర్శించమని అడుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బట్టి శోధించబడుతున్నావు? 12 సంవత్సరాలు. పిల్లలు కూడా లేరు కదా? వివాహమై ఎంతకాలం అయింది? 12 సంవత్సరాలు. లాస్ట్ టైంలో మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు పాపం వచ్చారు. జస్ట్ చాలా ఆ రోజు అంతా హాల్ అంతా ఫుల్ అయిపోయి అంతా నిండిపోయారు. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉండి మేము ఇలా వచ్చాము.
మాకు పిల్లలు లేరు అని వీళ్ళ పేర్లు చెప్పి నాకు ఫోన్ చేయించుకున్నారు. చెప్పండి ఎట్లా అసలు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది అది చెప్పండి. నాకు 12 సంవత్సరాలండి. కాళ్ళు మంటలు, శరీరం అంతా మంటలు, పేలు శరీరంలోన పేలు, ఈ పొట్ట ఇవన్నీ పట్టిసినట్టు మంటలు. మంచం మీదకి వెళ్తే భయం, నిద్ర పట్టేది కాదు, నొప్పులు నొప్పులు నొప్పులు. ఉదయం మంచం మీదకి వెళ్ళినే భయమే, రాత్రి మంచం మీదకి వెళ్ళే భయమే. ఆ మంటలతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. టీవీలో చూసి నేను మా ఆయనకు అన్నాను, ఇలాగ పాస్టర్ గారు స్వస్థతలు ఇస్తున్నారు, మనం వెళ్దాము అంటే మా ఆయన సరే అయితే నువ్వు బాగుండడమే నాకు కావాలి, వెళ్దాము అనుకొని వచ్చాము ఇక్కడికి. అయితే నేను ఫస్ట్ టైం పాస్టర్ గారిని చూసినప్పుడు అమ్మో ఏటిది ఎలాగా అనేసి పాస్టర్ గారు చెప్తాను, నీలో దైవం ఉందమ్మా, నువ్వు పడు నువ్వు స్వస్థ వస్తుంది అంటే నాకేదో భయానికి నేను మా ఆయన నమ్మారు. మా ఆయనతో వచ్చిన వాళ్ళ సిస్టర్ నమ్మి అన్ని ప్రార్థనలు ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క అయ్యగారిని ఒక్కొక్కలాగా దేవుడు ఎన్నుకుంటాడు, దానికి నువ్వు భయపడకు, నువ్వు నమ్మితేనే నేను స్పాన్సర్ చేస్తాను. మాకు అక్కడ స్పాన్సర్ చేయడానికి కూడా రూపాయి లేదు. మా ఆయన కూడా ఉద్యోగంకి వెళ్ళాడు కాదు, ఇంటి దగ్గరే ఉండాడు. అయినా ఒకళ్ళ దగ్గర మేము తీసుకొని స్పాన్సర్ చేసి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన ద్వారా నా మంటలు తగ్గాయి, నాకు నిద్ర పడుతుంది, అన్నం తింటాను, మోసన కూడా నాకు కరెక్ట్గా ఇది కాదు. వాటర్ తాగితే ఈ కడుపులోని గలిపిలి, ఏది తిన్నా ఎక్కడికి సంతోషంగా వెళ్దామనే నిద్ర ఉండేది కాదు. ఎవరితో మాట్లాడాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం. అప్పుడు పాస్టర్ గారికి ప్రార్థన చేశాక నువ్వు భయపడకమ్మా, అందరితో సరదాగా ఉండు, నీకు ఎవరైతే భయమో వాళ్ళతోనే ఉండు అని చెప్పారు అయ్యగారు. అప్పుడు నేను వెళ్తాను కానీ భయమే. ఇప్పుడు నాకు మంటలు లేవు, నిద్ర పడుతుంది, బాగానే ఉన్నాను. ఇక్కడ కండరాలు కదిలివి కాదు, ఈ కండరాలు ఎలాగనే లేకుండా దాన్ని ఏ పని చేయలేకుండా ఈ కాళ్ళు వెళ్ళి గుండ్రంగా ఏదో పడుకుంటే చాలు వెళ్ళిపోతాయి, ఏదో ఒక గాలిలాగా వచ్చి ఎందులో దూరిపోద్ది. బీపులోన, తలలోన, కళ్ళులోన, పళ్ళుతోను సహా, నాలుకతోను సహా ఏ అవయం కూడా నాది కాదు, అంత సాతాండే వాడుకుంటాను. ప్రతిరోజు బాధ. పిల్లలు లేరు, మా ఇద్దరి మధ్య ఆనందం లేదు, సంతోషం లేదు. పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే అమ్మ నా దగ్గరికి నువ్వు రా, నీకు స్వస్థత, నమ్మి విశ్వసించు, భయపడకు అంటే వచ్చాం. ఫస్ట్ వచ్చారు పాస్టర్ గారు, రండి వైజాగ్ అంటే వస్తానమ్మా, ఈ నెల వస్తాను, రా అమ్మ, నువ్వు నీకు పూర్తిగా క్లియర్ చేసే బాధ్యత నాదమ్మా అనేసి నా ప్రాణాలు కూడా నేను ఎందుకు ఇలాగ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతాను. నాకు ప్రాణాలు ప్రతిసారి ప్రార్థన చేసిన సార్ అంత నా ప్రాణాలు తీసుకో ప్రభువా, నేను ఈ సాతానుతో ఎంత సతమతం అవుతానో, ఈ ఒళ్ళు నొప్పులు, ఇప్పుడైతే ఒళ్ళు నొప్పులు లేవు, మంటలు లేవు, నిద్ర బాగా పడుతుంది. కొంచెం మంది ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగా కొంచెం ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇచ్చింది తక్కువ, నాలో ఒంట్లు బాధలు ఎక్కువ, చాలా ఎక్కువ. పేలంటే ఎవరు నమ్మరు. పేలా ఈ అమ్మాయి ఎవరితో చెప్పుకోలేను నా బాధలు ఇవన్నీ పట్టి. పేలు గురించి చెప్పు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా భార్యకి దుష్టశక్తులతో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఎప్పుడు నాతో చెప్పుతూ బాధపడుతుంది. ఇది అంటే అలా 10 సంవత్సరాలు అయింది. అటు తిరిగాము, ఇటు తిరిగాము, చాలా చోట్లకి వెళ్ళాం. ఎప్పుడు చూసినా రాత్రి పడుకునేటప్పుడు ఆలు వస్తుంటారు, వీళ్ళు కనబడుతుంటారు, ఇలాగ ఉంది అలాగ ఉంది అనేసి అని ఇలా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగా అనుకునే వస్తుంది. అలాగని చాలా చోట్లకి వెళ్ళాం, ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఎవరి వల్ల కూడా అది సాధ్యం కాలేదు, అది అలానే ఉండిపోయింది. అలా పేర్లు అంటారా, పేర్లు అనేవి ఎలా పాకుతున్నట్లు, ఒళ్ళల్లో పాకుతున్నట్లు ప్రతిరోజు పడుకునే ముందు కూడా ఆ విషయం చెప్తుండే సార్. మొన్న లాస్ట్ 1 month బ్యాక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా స్పాన్సర్ చేయండి అమ్మ, మీకు స్వస్థత జరుగుతుంది అనేసి మీరు చెప్పడం వల్ల మేము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము స్పాన్సర్ చేసాం సార్. తర్వాత మీరు ఫోన్ చేసిన తర్వాత తను ఎంత ఫ్రీగా ఉందంటే, అప్పుడు చాలా పడుకోవడానికే భయపడేది రాత్రిపూట.
ఇప్పుడు ఫ్రీగా పడుకుంటుంది, ఫ్రీగా మాట్లాడుతుంది, ఫ్రీగా వీధిలో కూడా తిరుగుతుంది సార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమి పనులు చేయదంటే అందరిలాగా బయట ఇది పనులు కూడా చేయదంటే ఇప్పుడు చేస్తున్నావా? అబద్ధం చెప్పాలి. ఇంట్లోని పని నేను మా ఆయన బయటకు పంపాను సార్. ఇంట్లోని పనులు అయితే చేసుకుంటాను. నేను వీళ్ళని చూసినప్పుడు వీళ్ళకి చెప్పాను, చాలా ప్రాబ్లంలు ఉన్నట్టుగా ఉంది కదా, సరే మీరు ఎట్లా చేయండి అని చెప్పాం. ఫోన్ కూడా చేయమని చెప్పడం జరిగింది. పాపం ఏం లేదు, ఈయన చాలాసార్లు మాట్లాడారు. అంటే చనిపోతే కూడా మంచిది ఏంటి జీవితం అన్న ఆలోచన ఉంది ఆవిడకి. అటు గర్భఫలం లేదు, ఇటు నా శరీరం దేనికి పనికి రావట్లేదు. చాలా నిజమేనా అదంతా? నిజమేనా? ఓకే తల్లి, ఇప్పుడు నేను ప్రభు పూర్తిగా ముట్టారమ్మా, ఇంకా భయపడుకో. ఆమేన్, హల్లెలూయా. పురందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. క్రమంగా సంఘానికి వెళ్ళండి. మరి సోదరులు వస్తాయి, దయచేసి గమనించండి. హలో హలో తల్లి, చెప్పమ్మా. హలో, చెప్పయ్యా. మొన్న హాస్పిటల్కి వెళ్ళమన్నా చాలా ఈ లివర్ ప్రాబ్లం ఉందన్న. తగ్గిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లివర్ ప్రాబ్లం స్పాట్లో తగ్గిపోతే హ్యాపీగా శనివారం స్వస్థత ప్రాంతం జరుగుతుంది. హైదరాబాద్లో మీకు వీలుంటే రండి. ఈ నెంబర్లకి కింద నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, తీసుకుని రండి. సరేనా? సరే. నీకు హాస్పిటల్కి వెళ్ళేది ఇంకా అది ఏమి ఉండవు. సరేనా? సరే, చెప్పండి సార్. దయచేసి గమనించండి. లివర్ సమస్య, లివర్ పక్కన గెడ్లు ఏంటో ఇవన్నీ చెప్తున్నారు. దయచేసి వాటి విషయంలో నేను చెప్తున్న విషయం మీరు రండి. యేసుక్రీస్తు నజరేయుడు నామములో పూర్తిగా తగ్గిపోతుంది. ఆ గొంతు క్యాన్సర్లని, మరి ఆ లివర్ క్యాన్సర్లని, గుండె ఏమో, దయచేసి సమస్తం ఎరిగిన దేవుడు వాక్యములో సెలవిస్తున్నట్లుగా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చున్నారు దేవుడు. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చారు. కాబట్టి మనకేం భయం లేదు. ఆ తండ్రి ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి చాలామంది కొంచెం గుడ్డివారు కూడా వస్తున్నారు. కొంతమంది కళ్ళు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. నన్ను అపార్థం చేసుకోకండి. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా గుడ్డివాళ్ళు సైతము చూశారు. పూర్తిగా అసలు మొత్తం డార్క్, ఏమి కనపడదు, అలాంటి వారు చూశారు. అలాంటి సాక్ష్యాలు కూడా మన యూట్యూబ్ల ఛానల్లో ఉన్నాయి. పూర్తిగా గుడివారు కన్ను తీసేయాలి, ఇది క్యాన్సర్ ఉందంటే కూడా ప్రాణం చేస్తున్న పిల్లలకి చాలామంది అలాంటిది కొంతమందికి రక్తంలాగా గడ్డ ఇలా బయటకు వచ్చేస్తుంది కన్ను, అది తీసేయాలి, అలాంటి అది ఇది అని చెప్తారు. అలాంటివి కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మరి కొంతమంది కళ్ళు బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నాయి. కొంతమంది కంటి నరాలు కట్ అయిపోయిన ఉన్నాయి. ఇవన్నీ అతికినాయి. కానీ కొంతమంది చాలా ఆశ, నమ్మకం ఏంటంటే దైవజనుల దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది కొంతమంది వస్తున్నారు. అయితే అది నేను దాని వలన గ్యారంటీ ఇవ్వలేను. మిగతా రోగాలు ఏమన్నా 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,00,000% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దయచేసి ఈ విషయంలో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో, చెప్పండి తల్లి, చెప్పండి. స్తోత్రం నాయన. గుండె నొప్పి, కాలు నొప్పి, ఆ శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, ఇది శుభవార్త. వితౌట్ మెడిసిన్ 4th స్టేజ్ క్యాన్సర్ అయినా నో ప్రాబ్లం. మీరు రండి, సంపూర్ణంగా దేవుడి కార్యం చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అది
మనం టీవీలో చూస్తున్నారు, తర్వాత యూట్యూబ్లో కూడా చూడండి, అలాగే ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. దయచేసి ఈరోజు యేసు ఆశ్రయం పరిచర్యలు ప్రభు కృపను బట్టి ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నాయి. ప్రభుకు మహిమ. ఎంతోమంది మేలులు పొందుకుంటున్నారు. మరి 100లో వచ్చిన 1000లో వచ్చిన మరి నేను మొదటగా ఆ స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాను. అది త్వరగా తగ్గిపోయేటువంటి వాళ్ళకి అప్పటికప్పుడే 1 నిమిషం 2 నిమిషాల్లో పూర్తిగా విడుదల పొందేవారిని కూడా స్టేజ్ మీద పిలిచి అద్భుతంగా వారు విడుదల పొందుతున్నారు. ఒకటి. రెండవది మరి అభిషేక ప్రార్థన జరుగుతుంది. జనాల్లోకి వచ్చి ఎంత జన్మన్న అందరిలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మూడవది లాస్ట్లో మరి వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు బట్టి వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి వాళ్ళకి మరి ఆయిల్తో వాటర్తో కూడా ప్రేయర్ చేసి పూర్తిగా సంపూర్ణంగా స్వస్థత పొందేమన్నాక మేము బయటకు పంపిస్తున్నాం. దయచేసి మా పరిచర్యలు మీరు గుర్తుపట్టండి. నిష్ఠూరపు పరిచర్యలు కాదు, ధన సంబంధమైన పరిచర్య కాదు. దేవుని కొరకు ఆయన పరిచర్య, ఆయన దేవుని రాజ్యం సమీపించింది. ఆయన సువార్తను మనం నమ్మాలి. ఆమేన్. హలో హలో తల్లి చెప్పమ్మా. నాది గారు మా అబ్బాయికి లివర్ కంప్లైంట్, కన్నర్లు కూడా ఇద్దరు వాంతులు అయిపోతున్నాయి. అయినా తాగేస్తున్నాడండి తాగుడికి. తాగేటువంటి మనం మార్చకూడదమ్మా, తాగనివ్వాలి. సరేనా? తాగేటువంటి తాగనివ్వాలి. ఏం భయపడుకో. దేవుడు ఆ బిడ్డకి విడుదల కలిగించినట్టుగా తల్లిని బట్టి ఆ ప్రార్థన చేస్తున్నామే. తాగేటోళ్ళు ఆపొద్దు, తాగనివ్వటమే. లివర్ పాడైపోయిందంటే పచ్చగా ఉన్నట్టు అయినా తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. మనోడిని తాగనిచ్చేయాలి, ఇక త్వరగా పంపించేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినడో, ఆ భార్య పిల్లల మాట విన్నారో, ఇలాంటి మూర్ఖుల్ని త్వరగా పంపించేయాలి. మార్పు రావట్లేదు. చాలామంది చనిపోతామనేటువంటి భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కనీసం నేను ఏమైతాననే భయం లేదు. తాగుడు మాత్రం మానట్లే. ఈ తాగుబోతూ మనుషులతో చాలా ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి. మరి దేవునికి లోబడరు, వాళ్ళ మనుషులకి లోబడరు. వాళ్ళు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటున్నారు చాలా వ్యక్తులు. వాళ్ళు వ్యక్తిగతంగా అయ్యా నేను తాగొద్దని అనుకున్నా కానీ తాగుతున్నా, నాకు విడుదల ఇమ్మంటే నేను ప్రార్థన చేస్తా. ఇక ఎప్పటికీ దాని మీద మనసు ఉండదు. ఒకవేళ వచ్చిందా ఇక లైఫ్లో ఇక అతనికి 1 టైమే సెటిల్మెంట్, ఇక అతని ప్రాణమే పోతుంది. ఎందుకంటే ఒక స్పూన్ పాలు పోతే మోక్షంలో అప్పటికప్పుడు కింద పైన పోయటం కిందకి రావటం, ఇలాగ మేము ఎంతోమందిని చూసాం. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి గమనించండి. దేవునికి లోబడండి, అపవాదం ఎదిరించండి. ఒకవేళ మీరు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే యేసు ఆశ్చర్యపడండి. 1 వారం రోజులు దయచేసి గమనించండి. లైవ్ ముగింపులోకి ఉన్నాం. అయినా కూడా కాల్స్ మేము మాట్లాడతాను. దయచేసి నాతో సహకరించి కాల్స్ మాట్లాడే విషయంలో మాతో సహకరించండి. మరి మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ యేసు నామంలో మరి పూర్తిగా స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరలా మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. మీరు ఈ మధ్యలో కూడా కాల్ చేసినా కూడా మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏలూరు జగదీష్ కిడ్నీ ప్రాబ్లం. ఈయనకేనా? ఈయనకేనండి. వీళ్ళు ఇంకోడు ఉన్నాడు ఎలాంటోడు? లేడండి. ఇది ఒక్కడేనా? మీ అమ్మ మీ నాన్నేడు రా వచ్చాడు సార్ బయట. ఏడి 2 కిడ్నీలు చిన్న అయిపోయాయి. డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. జగదీష్ పడుకో పూర్తిగా తగ్గిపోతారా? ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నావు? 1 సంవత్సరం ఉండే గారు. 1 సంవత్సరం నుంచా? మరే నీకు ఇక్కడికి తేమంటుంటే వీళ్ళు తేవట్లేదురా హైదరాబాద్కి. అసలు నీకు అర్థం కావట్లేదు కదా? నేను తీసుకొచ్చాను గారు. నువ్వు టీవీలో చూసి ఏమని చెప్పావు వాళ్ళకి? అమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఇక్కడికి వెళ్దాం అంటే గుండె కూడా దడొస్తుందిరా. గుండె దడొస్తుందిగా. వీక్ ఉన్నాడు పిల్లోడు చాలా. నువ్వు ఎవరు మొహమ్మలు కడుతున్నావు? సొంతమా? ఈమెవరు? తల్లి ఈవిడేనా? వాడికి దడొచ్చేస్తుంది గుండెలో. గుండెలో దడొస్తుంది, నడుము పీకేస్తుందిరా నీకు. ఎన్నమ్మలు కూడా వేడిగా కాలిపోతుందిరా నీకు. వాటర్ తీసుకుని డైలీస్ అయ్యి వచ్చినాయి గారు. నిన్న అయ్యింది గారు డైలీస్ మంగళవారం అయిందా? పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్నావు కదరా నువ్వు. ప్రభు కార్యం చేస్తాడు.
సాక్ష్యం చెప్పుకుంటున్నాయి గారు, స్పాన్సర్ కూడా చేసుకుంటున్నాయి గారు. నా 2 కిడ్లు పెద్ద అయితే డైలీ అయిపోతాయిరా. విజయవాడలో విజయ సూపర్ ఫెస్టిలో ఆయన చెప్పారు గారు. ఏలూరులో ఒకసారి చూపించుకున్నాయి గారు. ఆయన చెప్తే విజయవాడ వస్తే విజయవాడలో చిన్నగా అయిపోయి పిల్లోడు బాగా సీరియస్గా ఉన్నాడు, మార్చాలి అన్నారు గారు. మారితే ఇంకా మా నాన్నగారు ఇదంతా పట్టేస్తుంది కదరా. అవునయ్య గారు, పట్టేసి రాయిలాగా అయిపోతుంది కదా. అవునయ్య గారు, ఏం ఆకలేసేది కాదు గారు, ఏం ఆకలేసేది కాదు గారు. అయ్యేది కాదా? పోయినసారి వచ్చి ఇప్పుడు తింటున్నావా? ఏదో ఇంత అయ్యారు. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్లో వచ్చింది అయ్యారు. ఇప్పుడు 10th అయ్యారు. 10th క్లాస్ పోతున్నావా స్కూల్కి? లేదయ్య గారు. ఇదే బాధ ఉంటున్నావా? అవునయ్య గారు, ఇంట్లోనే ఉంటున్నాను అయ్య గారు, ఎక్కడికి వెళ్ళబోతున్నాను అయ్య గారు. దడ వస్తుందిరా నీకు ఇక్కడ? అవునయ్య గారు, దడ వస్తుంది. నడవలో పోతున్నాను అయ్య గారు. ఇక్కడేమో నొప్పి వస్తుంది అవునయ్య గారు. సెంటర్లో. ఇక్కడ కాదు నీకు వచ్చేది, అవునయ్య గారు, వీపులో వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది. అవునయ్య గారు, నడవలో పోతున్నాను అయ్య గారు. మదర్ని కూడా ఇక్కడ రమ్మనండి. మదర్ మీద నుంచి ఆడి మీద నుంచి తీస్తున్నాను. ఆమె మదర్ ఇద్దరు పట్టుకోండి, ఒకరినొకరు పట్టుకోండి. ఒకళ్ళు మేనత్త అక్కడుండు, పక్కకుండు. నిలబడితే పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కావాలి గుంజుతుందా? అదిగో అది నేను ఇలా చూస్తుంటే నాకు అన్ని తెలుస్తాయి. అవి నేను చెప్పిన మీకు విడుదల వచ్చేది, హాస్పిటల్కి పోయేది లేదు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనసులో చెడ్డగా నన్ను తిట్టుకోకుండా ఈ పాస్టర్ బాబు ఇట్టెట్ట అందరిలాగా పంపించేది బాగుండు. మొత్తం ఒకటి చెప్పి చేస్తున్నాడు. అర్థమైందా? ఆమె నల్లు చెప్పండి ఒకసారి. ఇలాంటి బిడ్డలను బ్రతికించాలి, లేదంటే జీవితాంతం డయాలసిస్ అయి ఉంటుంది ఈ పిల్లోడికి. డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు ఈ స్కానింగ్లో? కిడ్నీ మార్పు చేయాలి, లేదంటే పిల్లడు బతకలేడు, డైలీస్ పడుతుంది జీవితకాలం అన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2. ఇంకోటి ఎక్కడున్నాడు? పెద్దోడా? 2 విడుదల పరచబడతావు, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను. వెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.